క్షేత్రం. గరుత్మంతుడు ఒక రోజు మంచి ఆకలి మీద ఉన్నాడు. వాసుకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాసుకుని చంపుదామని గరుత్మంతుడు వచ్చి తన రెక్కలతో కొట్టి వాడి ముక్కుతో గార వేశాడు. వేస్తే తన పడగలెత్తి ఆ పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా గరుత్మంతుడి మీద కాంతి ప్రసరింపజేసి తన యొక్క పడగలతోటి కాట్లు వేశాడు వాసుకి. కానీ సహజ బలవంతుడైనటువంటి గరుత్మంతుడు ఆక్రమించబోయాడు. ఆర్తనాదం చేశాడు, శివా 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 అని. వెంటనే కశ్యప ప్రజాపతి వచ్చాడు. వచ్చి గరుత్మంతుని యొక్క తండ్రి వచ్చి కశ్యప ప్రజాపతి మహాశివ భక్తుడు వాసుకి. అటువంటి వాసుకిని చెనకుతున్నావు శివా అని పిలుస్తున్నాడు. ప్రమాదం సంభవిస్తుంది. వెంటనే విడిచిపెట్టేసి వేరొక ప్రాంతాన్ని చెప్పాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ నీకు ఆహారం లభిస్తుంది, అక్కడికి వెళ్ళి తినమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వాసుకి వంక తిరిగి, నువ్వు ఇంతటి శివభక్తుడివి, నువ్వు దక్షిణాదికి వెళ్ళిపోయి అక్కడ పరమశివుడి గురించి తపస్సు చేయమన్నాడు. ఆయన వచ్చి కుక్కి కుక్కి అంటూ